Hello guys, welcome to the review of the movie Sitare Zameen Par acted by Amir Khan గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇది నైట్ చూసొచ్చి ఇప్పుడు రివ్యూ రికార్డ్ చేస్తున్నా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో 10 దాటేసింది. ఇంకా అందుకని నైట్ అప్లోడ్ చేయట్లేదు. మీకు మార్నింగ్ షెడ్యూల్ చేస్తాను మార్నింగ్ 8:00కి. సో ఆ టైంకి వీడియో అప్లోడ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా సితారే జమీన్ పర్ మూవీ గురించి చెప్పాలంటే ఇట్ ఈజ్ ఓకే, పర్లేదు అంతే. అంటే ఇప్పుడు బేసిక్గా ఇది ఒక ఇంగ్లీష్ మూవీ రీమేక్ అంట. యాక్చువల్గా వాళ్ళే సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎండ్ టైటిల్స్లో చెప్పారు. సో ఒక ఇంగ్లీష్ మూవీ రీమేక్ అని చెప్పి. అండ్ కోర్స్ దీని గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉంది, ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడే చాలా మంది క్లారిటీ వచ్చింది ఇది ఒక ఇంగ్లీష్ మూవీ రీమేక్ అని చెప్పి. సో ఆ రీమేక్ మూవీని వీళ్ళు ఎలాగ పర్ఫెక్ట్గా తీసారా లేదా అనేది మనం చెప్పలేము, ఎందుకంటే ఒరిజినల్ మూవీ మనం చూడలేదు కాబట్టి. కానీ ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఒకవేళ ఈ సినిమాలో ఉన్న కాన్సెప్టే అయినట్టయితే అసలు ఇది రీమేక్ చేసేంత కైండ్ ఆఫ్ సినిమా అయితే కాదు, ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే కాదు. నో, అంత వర్తీ కాన్సెప్ట్ అయితే కాదు రీమేక్ చేసేంతలాగా. సో దాన్ని మళ్ళీ తెలుగులో కూడా రిలీజ్ చేశారు. యాక్చువల్గా నేను తెలుగు వెర్షన్లోనే చూశాను, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలాగో ఆప్షన్ లేకపోతే ఏమో, ఆప్షన్ ఉన్నప్పుడు ఇంకెందుకని చెప్పి తెలుగులోనే చూసాం. సో ఆమిర్ ఖాన్ గారి మూవీస్ తెలుగులో డబ్ అవ్వడం అనేది కూడా కొంచెం మంచి విషయమే. అంటే వాళ్ళు కూడా ఇంకా వేరే లాంగ్వేజ్కి ప్రియారిటీ ఇస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ హిందీ తర్వాత తెలుగుకి హై ప్రియారిటీ ఇస్తున్నారు. సో అందుకని వాళ్ళు తెలుగులో కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే. అంటే కొన్ని పోర్షన్స్లో మూవీ బాగానే ఉంటుంది, కొన్ని సీన్స్లో ఫన్ బాగా వర్కౌట్ అవుతుంది. మరీ ఎక్స్ట్రాడినరీగా అని చెప్పలేం. తెలుగు డబ్బింగ్లో మేబీ హిందీలో ఎలా ఉంటుందో మనం చెప్పలేం, కానీ తెలుగు డబ్బింగ్లో ఏంటంటే కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అవుతుంది కామెడీ అయితే. అంటే ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫన్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. కొన్ని ఏమో ఫన్నీగా ఉంటాయి, కొన్ని ఫన్నీగా ఉండవు, అంటే కొన్ని నవ్వు తెప్పించవు. సో ఇలాగ కొంతవరకు నవ్వు అయితే తెప్పిస్తూ లైట్గా ఫన్ జనరేట్ చేసుకుంటూ అండ్ ఎక్కడా కూడా ఒక్క ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ కానీ, ఒక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కానీ, ఒక ఇంటెన్స్ ఫ్యాక్టర్ కానీ లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు అనిపిస్తుంటుంది. అంటే ఏం లేదు, సినిమా అలా వెళ్ళిపోతుంటుంది అంతే ఫ్లాట్గా. సో ఆ మధ్యలో వచ్చే కామెడీ పోర్షను అండ్ ఒకటి రెండు హీరో ఎలిమెంట్స్, అంటే హీరోకి ఒక పర్సనల్ పాయింట్ ఉండి దానికి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఆ పాయింట్స్ అన్నీ వస్తూ అలా 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 వెళ్తూ ఉంటుంది అంతే. సో ఏముండదు చెప్పుకోదగ్గ విధంగా. అంటే ఒక హై మూమెంట్ కానీ ఏముండదు. లాస్ట్ క్లైమాక్స్లో మాత్రమే ఒక మంచి హై మూమెంట్ అయితే ఉంటుంది. సో ఇంకెక్కడా కూడా అంత హై మూమెంట్ కూడా ఉన్న ఫీల్ అయితే రాదు. కాకపోతే ఏంటంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. అంటే ఇప్పుడు బేసిక్గా మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు కదా కొంతమంది. సో వాళ్ళ కోసం అనమాట. సో వాళ్ళకి టాలెంట్స్ ఉంటాయి, వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ ఇది. అంటే ఆ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. సో ఆ మెసేజ్ పరంగా ఇట్ ఈస్ గుడ్. మెసేజ్ అయితే బాగా అనిపిస్తుంది. అండ్ ఫన్ కొంతవరకు వర్కౌట్ అవుతుంది. 1 or 2 సీన్స్ ఎమోషనల్గా అనిపిస్తాయి. బట్ ఇంకా రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ మూవీ అంతా కూడా ఇంకా చాలా అంటే చాలా ఫ్లాట్గా వెళ్తుంది అనమాట. సో అది ప్రాబ్లం. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా మూవీ ఇట్స్ జస్ట్ ఓకే అంతే, అది సిచ్యువేషన్. సో అదే అంటున్నా, ఆ కాన్సెప్ట్ అదంతా చూసిన తర్వాత అసలు ఇది రీమేక్ చెయ్యదగిన కైండ్ ఆఫ్ సినిమా కాదు అనే ఫీలింగ్ చాలా గట్టిగా వస్తుంది. అది ప్రాబ్లం. ఆయన లాల్ సింగ్ చడ్డాని రీమేక్ చేశారు, ఇప్పుడు దీన్ని రీమేక్ చేశారు. ఎందుకు రీమేక్స్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ అనేది అర్థం కాలే. అంటే హీ క్యాన్ డూ మచ్ బెటర్ కదా, ఇంకా బెటర్గా చేయొచ్చు.
ఇప్పుడు ఆయన 'మహాభారతం' ప్రొడ్యూస్ చేస్తున్నారు యాక్చువల్లీ. అంటే 5 భాగాల కింద తీద్దామనుకోని దానికి 1000,00,00,000 బడ్జెట్ అలా అనుకుంటున్నారు. అండ్ అది గాకుండా మళ్ళీ ఇంకా 'ధూమ్ 4'లో ఆయన లేనట్టున్నారు గదా! సరే. సో, ఇలాగ కొన్ని కొన్ని లైనప్స్ అయితే ఉన్నాయి. బట్ ఏమో మరి ఇంక ఈ రీమేక్స్ కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే బెటర్. అంటే హాలీవుడ్ మూవీస్‌ని రీమేక్ చేయాలనే కాన్సెప్ట్‌ని మాక్సిమం అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'దృశ్యం' ఉంది. 'దృశ్యం' సినిమా ఏమవుతుంది? అటు మలయాళంలో ఏదైతే వచ్చిందో 'మోహన్ లాల్' గారితో అదే మూవీ తెలుగులో 'వెంకటేష్' గారితో, హిందీలో 'అజయ్ దేవగన్' గారితో వచ్చింది. చాలా పెద్ద హిట్ అయింది 2 పార్ట్‌లు కూడా. సో, ఇప్పుడు 'దృశ్యం పార్ట్ 3' అటు మలయాళంలో, ఇటు హిందీలో ఎట్ ఎ టైమ్ రిలీజ్ అవుతుంది. సో, ఇలాంటివి రీమేక్ చేసుకున్నా పర్లేదు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ అండ్ అది మేబీ అది ఎలాగూ ఎక్కువ మందికి రీచ్ కాదు. ఇలాంటి యాస్పెక్ట్స్ ఉన్నప్పుడు రీమేక్ చేయొచ్చు. బట్ ఇక్కడ అన్నెసెసరీ అనిపించింది నాకైతే మాత్రం. బట్ ఏమో మరిక. సో, అందుకే ఓవరాల్‌గా మూవీ అయితే జస్ట్ ఇట్స్ ఓకే అంతే. అండ్ ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టయితే 'ఆమీర్ ఖాన్' గారు చాలా చేశారు. అండ్ జెనీలియా గారు డీసెంట్ పర్ఫార్మెన్స్. ఆవిడకి మరీ అంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాదు. ఉన్నంత వరకు గుడ్ అని చెప్పొచ్చు. బట్ ఎవరైతే ఆ మిగతా క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ చాలా చేశారు. అంటే వాళ్ళెవరు కూడా నౌన్ ఆర్టిస్టులు గాదు. వాళ్ళందరూ కూడా కొంచెం అన్‌ఎక్స్‌పీరియన్స్‌డే. సో, వాళ్ళకి పెద్దగా ఎక్స్‌పీరియన్స్ లేదు వాళ్ళకి ఎవరికీ కూడా యాక్టింగ్ ఫీల్డ్‌లో. బట్ వాళ్ళందరిని కూడా తీసుకొనొచ్చి వాళ్ళతో ఆ క్యారెక్టర్స్ అనేవి ప్లే చేయించి అండ్ దాని నుంచి ఆ ఎమోషన్ గాని, ఆ కామెడీ గాని ఎంతో కొంత వర్కౌట్ చేయగలిగారంటే గ్రేటే. బికాజ్ వాళ్ళందరూ కూడా అలా పెర్ఫార్మన్స్ అయితే చేశారు కాబట్టి. సో, వాళ్ళ పెర్ఫార్మన్స్ అయితే వెరీ గుడ్ అని చెప్పొచ్చు. 'ఆమీర్ ఖాన్' గారు యాజ్ యూజువల్లీ ఫెంటాస్టిక్. మిగతా వాళ్ళు కూడా చేశారు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే ఏమో మరి అంటే ఒక రీమేక్ కాన్సెప్ట్‌ని తీసుకున్నారు. బట్ దాన్ని కూడా ఎందుకో అంత ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. ప్రాపర్‌గా డెలివర్ చేసిన ఫీలింగ్ రాలేదు కంటెంట్. సో, అది ప్రాబ్లమ్. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే డీసెంట్. బీజీఎమ్స్ అయితే బావున్నాయి. సో, మ్యూజిక్ పరంగా కూడా ఓవరాల్‌గా డీసెంట్ వర్క్ అని చెప్పొచ్చు మూవీకైతే. సో, అదే ఫైనల్‌గా మూవీ అయితే మాత్రం ఓవరాల్‌గా ఇట్స్ ఓకే అంతే. సో, సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'సితారే జమీన్ పర్' మూవీ గురించి చెప్పాలంటే, ఇది రీమేక్ చేయాల్సిన అవసరం లేని ఒక రీమేక్ సినిమా ఇది. అది సిట్యుయేషన్. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారం నేనిచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 3/5. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా అయితే ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్‌ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్‌లో రైట్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్‌స్టాక్స్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్‌స్టాక్స్‌లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్‌స్టాక్స్‌లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.